సార్ సినిమా చూడొచ్చు బ్రో. ఫస్ట్ ఏంటంటే హిందీ సినిమా చూశాను నేను ఆల్రెడీ. రైడ్ అనే సినిమా చూశాను. ఆ రైడ్ అనే సినిమాలోంచి ఓన్లీ పొలిటీషియన్ ఇంట్లో దాన్ని ఏమంటారు రైడ్ చేయడము అనే దాని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని దానికి కామెడీ యాడ్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటూ అలాగే లవ్ సీన్స్ యాడ్ చేసుకుంటూ ఫైట్లు సాంగ్స్ యాడ్ చేసుకుంటూ సినిమాని చాలా బాగా తీశారు హరిశంకర్ గారు. ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, దానికి నేను ఒప్పుకుంటాను. అక్కడక్కడ కొన్ని సీన్లు స్లోగా ఉన్నాయి, అంతేగాని సినిమా మొత్తం స్లో ఏం లేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, అంతా బాగుంది సినిమా. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అలాగే సాటర్డే సండేలు వస్తున్నాయి, ఈ వీకెండ్ మొత్తం కలిసి వస్తుంది కాబట్టి సినిమాకి అయితే డబ్బులు వస్తాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. అంటే కొన్ని సీన్లు అయితే స్లోగా ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. కానీ సినిమా అయితే ఓవరాల్ గా అయితే సినిమా పర్లేదు, ఒకసారి సినిమా చూడొచ్చు. ముఖ్యంగా రవితేజ గారి యాక్టింగ్ చెప్పాలి. రవితేజ గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో అదరగొట్టేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఆ యాటిట్యూడ్ అవ్వచ్చు, దాని ఏమంటారు స్టైల్ అవ్వచ్చు, అవన్నీ స్వాగ్ అదంతా చాలా బాగా చేశారు. నెక్స్ట్ అలాగే డాన్స్ అయితే అసలు ఇంత ముందు అప్పుడు మనము కెరీర్ స్టార్టింగ్ లో చేశారు కదా విక్రమార్కుడు, అలాంటి స్టెప్స్ చాలా బాగా చేశారన్నమాట సినిమాలో. అసలు డాన్స్ అయితే ఎర్రగొట్టేశారు రవితేజ గారు. నెక్స్ట్ హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ రొమాన్స్ అయితే అదిరిపోయింది అసలు. జయదేవుడు అతిలోక సుందరిలో దాన్ని ఏమంటారు శ్రీదేవిని చూసినట్టు అనిపించింది, అంత బాగా రొమాన్స్ చేసింది. అలాగే ఎక్స్పోజింగ్ చేసింది. ఆ డ్రెస్సెస్ అవ్వచ్చు అన్ని చాలా బాగా బొడ్డు చూపించడము అవన్నీ చాలా బాగా చేసింది. ఓవరాల్ గా అయితే యూత్ ను కూడా అట్రాక్ట్ చేసింది. ఓవరాల్ గా అయితే ఈ సినిమా చెప్పేది ఏంటంటే ఒకసారి సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.5 3.5 ఇస్తాను. మ్యూజిక్ చాలా బాగుంది, 4 సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి.